చేశారు ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం తప్ప. అది కన్విన్స్ చేసుకోగలిగామని కూటమి మీడియా ఉంది వాళ్ళకి ఇంతకన్నా ప్రమాదకరం ఇంకొకళ్ళని కన్విన్స్ చేసుకుంటాం, వాళ్ళ ఇష్టం. రాష్ట్రం నాశనం అయిపోతుంటే పట్టించుకోలేని భావితరాల ప్రజలు కోసం న్యాయం చేయాలని ఉంటే ఏమైంది. కానీ ఒకటి చెప్తానే, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్ పొత్తు వీళ్ళు పెట్టుకున్నారు. ఇండైరెక్ట్ పొత్తు 5 సంవత్సరాల నుంచి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ప్రతి ఒక్క విమర్శ హామీలు తీసుకెళ్లి షెడ్లో పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయనే కదా 25 సీట్లు ఇమ్మన్నారు, పార్లమెంట్ 31 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. తీసుకెళ్లి మెడలు ఉంచుతాను, ఈయన మెడలు అడ్డంగా ఉంచేసింది ఆయన కదా. చంద్రబాబు నాయుడు గారినో లేదా కళ్యాణ్ బాబు గారిని ఒక్కళ్ళు అనుకోవడం కాదండి. ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఏం చేశారు. కానీ ఒక్కటి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం కోరుకునే ప్రజలు ఇవన్నీ మనకి ఏంటంటే 4 మటలు వేసాడు, ఆయన కావాలా 2 మటలు వేసాడు, ఉన్నాళ్ళు ఎవరు బెటర్ అనుకుని ఆ మటలు చేసినట్టు వెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. మీరు అలాంటి పరిస్థితి ఉందా లేదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి పరిస్థితి ఉందా లేదా? అక్కడ వామపక్ష అభ్యర్థులు పోటీ చేశారు, 10-20 స్థానాలు అంత పోటీ చేశారు. నెగ్గించుకుంటే తప్పేంటి, నెగ్గించుకుంటే తప్పేంటి, తప్పేం లేదు నేను అంటున్నా. అసలు పోటీ అందుకని నేను కోరుకుంటున్నానంటే మీరు కోరుకోడు కదా సార్, మీ పరిశీలన కూటమిలో 10 స్థానాలు, అసెంబ్లీ 10 స్థానాలు 3 నుంచి 5 స్థానాలు కన్నా నెగ్గితే తెలుగుదేశం పార్టీ కూటమి 150 స్థానాలు వచ్చే అవకాశం ఉందంట. 4 స్థానాలు ఈ బీజేపీకి 5 స్థానాలు మించి ఏమైనా వస్తే అసెంబ్లీ స్థానాలు వస్తే తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి అంటే బీజేపీ కూటమి 140 నుంచి 150 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పొరరేటా చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు కనుక 4 స్థానాలు తెచ్చుకుంటే 130 స్థానాలు, 135, 3 స్థానాలు తెచ్చుకుంటే 115-120 స్థానాలు వస్తాయి. 2 స్థానాలు లెక్కన. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు 120 రావచ్చు, 115. బట్ వాళ్ళకి నా ఉద్దేశం ప్రకారం విశాఖపట్నం నార్త్లో గట్టిగా ఫైట్ ఇచ్చారు విష్ణుకుమార్ రాజు సహోదరుడు. ఎందుకంటే ప్రత్యేక హోదా విభజన హామీ మీద అసెంబ్లీ బిల్లు పెట్టినప్పుడు మేము 2000 మేమే అప్పుడు రాసి మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మార్చుకుని చేసి ఉండొచ్చు. ఆయన మద్దతు పలికాడు. సరే పార్టీ ఏదైనా రైట్ మ్యాన్ రాంగ్ పార్టీ అనుకోవచ్చు, కానీ ఆయనకి జైడు లక్ష్మి గారు పోటీ చేశారు అక్కడ. ఆయన నెగ్గుతారని చెప్పిన అద్భుతం నెగ్గాలని కోరుకునేవాడిని. అద్భుతం జరిగితే నెగ్గొచ్చు వేరే సంగతి, కానీ ఆయన ఓట్లు కొన్ని చేయటం కానీ మిగతా చోట్లు కానీ ఆ కేకే రాజు గారికి గత 3-4 సంవత్సరాలుగా ఇల్లు ఎక్కిన గడప దిగే గడప 2 వ్యక్తులు రాష్ట్రంలో గట్టిగా తిరిగారంట. ఒకటి దేవినేని అవినేష్ గారు విజయవాడ ఈస్ట్లో, అక్కడేమో కేకే రాజు గారిని చెప్తారు. అంత గట్టిగా అక్కడ టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారండి ఆయన. అందువల్ల అదొక సీటు కానీ వచ్చే అవకాశం ఉండదు. కామినేని శ్రీనివాస్ గారిని కైకలూరు దోల నాగేశ్వరరావు గారిని ఆయన పోటీ చేశారు. ఈయన నా జీవితంలో ఆఖరి సీట్ అని చెప్పుకుని దండం పెట్టుకుని తిరిగారు. ఆఖరి హేస్గా పోటీ చేస్తున్నాను అని చెప్పి తిరిగారు. అందువల్ల ఆయన కొంత పాజిటివ్ ఉందని అంచనా. 3వది విచిత్రంగా సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్లో. ఈ సుజనా చౌదరి గారు అవతల క్యాండిడేట్ మైనారిటీ అయిపోయారు. సీటు మార్చమని అత్యధిక మంది మీద ఫోన్ మీద సమరీలు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారంట. ఆయన ఆసిఫ్ గారు ఎవరు 14లో ఓకే అన్న 19లోనే వెల్లంపల్లికి ఇచ్చారు, నేను జీవితాంక రాజకీయాలు రాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ 140 స్థానాలు నెగ్గుతాను ఉంటుంది కదండి. సరే ఒక సీట్ ఏమైంది అనుకున్నారు. ఆయన కనుక అక్కడ రాయని భాగ్యలక్ష్మి గారు మహేష్ గారు ఇంకో సీట్ ఇస్తే అలా సుజనా చౌదరి గారు అసెంబ్లీలో అడుగుపెట్టేవారు కాదు. అందువల్ల ఆయనకు ఫేవరబుల్గా ఉందని ఒకటి కనపడతా ఉంది. మిగతా వాళ్ళు అక్కడక్కడ పోటీ ఇవ్వటం చేయడం జరిగింది. ధర్మవరంలోనూ అక్కడ కూడా పోటీ దగ్గరకు వచ్చి దోపులు చిలాట్న కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. 3 స్థానాలు నెగ్గే అవకాశం ఉందండి, 2 స్థానాలు కూడా రావచ్చు అది అసెంబ్లీలో. కానీ పార్లమెంట్లో విచిత్రంగా ఉంది. మీకు నర్సాపురం అంటే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ఎవరికి మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీలో స్టూడెంట్స్లో పనిచేశాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు. భద్రతతో ఉండే మనిషి. మేము వ్యతిరేకిస్తాం, ఎందుకని ఆ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటాం, కానీ ఆయన ధనవంతుడు కూడా కాదు, అత్యంత ధనవంతుడు, మామూలు ధనవంతుడు. ఆయన విచిత్రంగా ఆయన నెగ్గబోతున్నారు. ఎందుకని ఆ సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్నీ కలిపి ఏకగ్రీవంగా ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీటుగా భావిస్తున్నాను. అదే సీటుకి ఒక గట్టి క్యాండిడేట్ని అక్కడ పెట్టి, ఉడురు మహాబాల గారు కూడా గట్టిగా ఆవిడకి ఓటు వస్తాయి, కొన్ని ఓటు వస్తాయి, నేను కాదంటలేదు, కానీ గట్టిగా నిలబడి ఉంటే రఘురామకృష్ణరాజు గారు సీట్ ఇవ్వకపోతే ఈ సీటు మీకు పూల్లో పెట్టిస్తున్న ఎవరికి ఇచ్చినా పర్వాలేదని అగ్రిమెంట్ అయిందని అనధికార ఘోష, గ్రేప్ అయిన కమ్యూనికేషన్. దాన్ని మీరు కూడా ఒక
పుకార్ మీరు ఎలా నమ్ముతారంటే నేను ఉన్నది చెప్పాను, నేను నమ్మటం కాదు. ఉందిలేండి, ప్రచారంలో ఉంది. ఏది రఘు గారికి సీట్ ఇవ్వకపోతే మీకు సీటు మీకు అన్ని పెడతాను. నేరుగా అమిత్ షానే ఆ సీట్ గురించి రంగంలోకి దిగారు. ఒక సీట్ అన్న మాకు ఖచ్చితంగా గెలవాలి, మిగతా సీట్లు వాళ్ళ చేతిలో లేదు కాబట్టి. ఇక నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇవాళ. అందుకని అలాగే రెండో సీట్ ఏంటంటే అనకాపల్లి సీటు. మామూలుగా అయితే అనకాపల్లి సీఎం రమేష్ గారు కడప నుంచి వచ్చారు. ఆయన సరే వ్యక్తిగతంగా అప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు వెళ్ళి వచ్చాను నేను. స్టీల్ ప్లాంట్ కోసం చేస్తాను, ప్రత్యేక హోదా కోసం ప్రాణం అర్పిస్తాను. కడప వ్యక్తిగతం వేరండి, రాష్ట్రంలో రాజకీయాలు వేరు. డెఫినెట్గా ఆ రోజు బంద్ కడప బంద్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఆయన ఎవరు రాలేదు, నేను లక్ష్మణ్ గారు వెళ్ళి ఈయన పలకి వచ్చాం. మిగతా బయట నుంచి ఎవరు రాలా, ఆయన చేస్తున్న అందరూ హ్యాండిల్ చేశారు. డిస్పైట్ దట్ ఇస్ డెఫినెట్ ఇష్యూ. కానీ ఆయన అక్కడ ఆశ్చర్యకరంగా వెళ్ళి ఇవాళ దాంట్లో ఈయనకి కష్టంగా ఉంది. ఎవరికి జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే బూడి ముత్యాలంటే కానీ పెట్టేవారు కాదు, వేరే వాళ్ళని పెట్టారు. అంటే ఎంపీ క్యాండిడేట్ వేరే దొరక్క ఈయన పంపించాడని ఎంపీ క్యాండిడేట్ ఆల్రెడీ వాళ్ళు విశాఖపట్నం వెస్ట్కి వెళ్ళిన ఆయన ఉన్నారు కానండి. సరే ఏదేమైనా సరే బూడి ముత్యాలనాయుడు గారు వెళ్ళటం, ఆ సీట్ వాళ్ళ అమ్మాయికి ఇవ్వటం, మాడుగుల వాళ్ళ అబ్బాయి నా సీటు ఇవ్వలేదని బూడి ముత్యాలనాయుడు గారి మీద పోటీ చేసి మా నాన్న ఓడించమని ప్రచారం చేయడం విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఆయన పోలింగ్ బూత్ దగ్గరికి వస్తే ఆయన్ని పంపించడం, ముత్యాలనాయుడు వస్తే జనాలంతా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపోమని ఆయన్ని తరుముకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రమేష్ గారు ఆశ్చర్యకరంగా అక్కడ గెలుస్తుంది, నెగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. రాజమండ్రి పరిస్థితి ఏంటి సార్? రాజమండ్రిలో ఇవాళ అనపత్తి సీటు కానీ లేకపోతే పురంధేశ్వరి గారు ఓడిపోయి ఉండేవారు. అనపత్తి సీట్ని కనుక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే మూలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణారెడ్డి గారు ఇవాళ దాన్ని మార్చుకుని ఒక సీట్ని ఒక చింతమనేని ప్రభాకర్ కొంచెం ఆయన మీద కాంట్రవర్షియల్ అయినా సరే పార్టీని నమ్ముకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మంత్రి వాళ్ళు ఈ తెలుగుదేశం తీసేయండి అంటే మంత్రి మీద వెళ్ళి దాడి కొట్టే సభా వేదిక మీదే అంత దమ్మున్న వ్యక్తిగా పేరుందండి ఆయనకి. కొంచెం భాషణ అనుచితంగా కొన్ని సందర్భం మాట్లాడవచ్చు, కానీ పార్టీ కోసం ప్రాణం అర్పించి పనిచేసే మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కొన్ని సినిమాలు చూపించినట్టు నిజంగా దారుణంగా ఆయన అరెస్ట్ చేయడం, గేటు బయట రాగానే ఇంకో కేసు పెట్టి ఇంకో స్టేషన్లో పెడతాం, అరెస్ట్ చేయడం, ఇంకో లేదా పోలీసు జైలుకి పంపించి నరకయాత్ర పెట్టారు ఆయన. ఆర్థిక అంశాలు అన్నీ పక్కన పెట్టేసి నొక్కేసి నాట తీశారు. అలాంటి దమ్మున్న వ్యక్తికి అంటే మిగతా విషయాలు నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫర్ హిజ్ ఆ రోజు రంజాష్ గారి మీద ఐఎమ్ నాట్ సపోర్ట్ ప్రస్తుత పరిస్థితి మా మాడతాం. ఆయన ఏం చేశారు, ఫస్ట్ టికెట్ అన్నారు, మళ్ళీ వీళ్ళు రావాలి అని చెప్పి కాదని యుద్ధంలో సైన్యాన్ని పంపించినట్టు ఆయన సైన్యాన్ని పంపించి కత్తిచ్చి నువ్వు ఆగిపోమన్నారు. తర్వాత మీ అమ్మాయిని యుద్ధంలో పంపిస్తున్నారు, మళ్ళీ ఆగిపోమన్నారు, ఇంకొకళ్ళు అన్నారు ఆగిపోమన్నారు. 4 సార్లు ఆల్రెడీ టఫ్ కాన్స్టిట్యున్సీ. ఆఖరిని ఏం చేశారు, మీకు ఆ సీటు అనపత్తిలో పురంధేశ్వరి గారు డిసైడ్ చేస్తారు, సీఎం గారు అదే చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ప్రకారం నువ్వు ఆగిపోమన్నారు. అలా యుద్ధం చేసి ఆ ఆర్మీ మ్యాన్ ఆపేమెంట్ అయిపోయిన తర్వాత అనపత్తిలో సీట్ డిసైడ్ అయ్యిందండి. అయ్యేటప్పటికి నామినేషన్ అయ్యి కానీ కత్తి లేకుండా నామినేషన్ చేయమన్నారు, బీఫామ్ లేకుండా నామినేషన్ ఇచ్చాడు ఆయన. చెప్తానండి ఎలాగే ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి అనపత్తిలో ఆయన ఒప్పుకున్నాడు, పాపం నేను రాను నేను బీజేపీకి రాను, తెలుగుదేశం ఉంటాను, నేను ఎక్కుతాను మొత్తుకున్నా సరే బలవంతాన్ని ఆయన్ని ఉత్తర భారతీయ జనతా పార్టీ కళ్ళు కప్పేసి ఆయన తీసుకెళ్లారు. ఈయన సీట్ ఇచ్చారు, సీట్ ఇచ్చిన డిక్లేర్ చేశారు. ఈయన యుద్ధంలో మరి ఇప్పుడు అనపర్తి లేకుండా ఉంటే ఆవిడ ఓడిపోయి ఉండేవారు. అనపర్తి ఓట్లలో అక్కడ పువ్వు గుర్తు ఉంది కాబట్టి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది కాబట్టి ఆవిడ నెగ్గే పరిస్థితికి రావచ్చండి. బట్ అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంది. 3 పార్లమెంట్లలో 3 ఇక ఈయన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ బాల్ వరకు ఆడుతానన్న ఒక ఫ్యూడల్గా పేరు పొందారు. కానీ ఆయన డిస్పైట్ దట్ చెప్తున్నానండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నీలు ఆయన ఆయన యాక్చువల్గా కడప జిల్లా అంటే చిత్తూరులో వాయిల్పాడు మదనపల్లి 2 కూడా కడప జిల్లా. చిత్తూరు ఏర్పడినప్పుడు ఈ 2 తాలూకాలు చిత్తూరులో పెట్టి కోటిరెడ్డి గారు కూడా కొత్త నేను తిరిగి వచ్చాను. మొత్తం కాన్స్టిట్యూన్సీ 10 సార్లు ఉంటాను, మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నేపథ్యం అక్కడ కూడా. అందువలన ఆయన బొందు బలం చాలా భయంకరంగా ఉంది. ఆయన వర్గ బలం వందు బలం చాలా అద్భుతంగా ఉంది ఆయనకి. అందుకని ఒరిజినల్ వర్గ ప్రతినిధిగా ఆయన చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ కొంత ఏరియాలో. నిజమండి అది. ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ తమ్ముడు గారు ఆల్రెడీ పోటీ చేస్తాను పీలేరు నుంచి. ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళటం, నమ్మక ద్రోహం నైవంచం చేసిన పార్టీకి వెళ్ళటం, అంతకాలం ఇక్కడ పెట్టి మోసం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. దట్ ఈస్ డిఫరెంట్. మీరు వ్యతిరేకించాలి, కానీ అక్కడ జరిగిన పరిస్థితి మీరు అడుగుతున్నారు కదా చెప్తున్నా. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు కానీ ఈ మే లూజ్.